హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తరంగిణి. మరి ఇవాటి మూవీ అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న భారీ సినిమా ఇప్పుడు క్లైమాక్స్ దశలోకి చేరింది. రాజమౌళి స్వయంగా సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ముగ్గురు ప్రధాన నటులతో క్లైమాక్స్ సీన్స్ షూట్ జరుగుతోందని చెప్పారు. ఇక ఈ నెల 15న గ్లోబ్ ట్రాటర్ అనే ప్రత్యేక ఈవెంట్ను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇది ఇప్పటి వరకు మేం చేసిన దానికంటే విభిన్నంగా కొత్తగా ఉంటుంది అని రాజమౌళి పేర్కొనడం అభిమానుల్లో ఉత్సాహం రేపింది. అంతేకాదు, ఈ సినిమా అప్డేట్కి ముందు సోషల్ మీడియాలో రాజమౌళి, మహేష్, ప్రియాంక చోప్రా మధ్య సరదా సంభాషణ ఒక్కసారిగా వైరల్ అయింది. నవంబర్ వచ్చేసింది రాజమౌళి గారు అని మహేష్ ట్వీట్ చేయగా, ఏ సినిమాకి రివ్యూ ఇవ్వబోతున్నావు అని జక్కన్న కౌంటర్ ఇచ్చారు. దానికి మహేష్, మీ మహాభారతం గురించి సార్ అని బదులిచ్చారు. ప్రియాంక కూడా మధ్యలో దూకి సరదాగా సెట్ సీక్రెట్స్ లీక్ చేస్తావా అంటూ ట్వీట్ చేయడంతో సోషల్ మీడియా నవ్వులతో మునిగిపోయింది. ఇక రష్మిక మందన్న, రాహుల్ రవీంద్రన్ కాంబినేషన్లో వచ్చిన ది గర్ల్ ఫ్రెండ్ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదలకు ముందు హీరో విజయ్ దేవరకొండ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించారు. ఇది పవర్ఫుల్ మూవీ, జీర్ణించుకోవడం కష్టమే, కానీ ఇది తప్పకుండా మనసుకు తాకుతుంది అంటూ తన సోషల్ మీడియాలో రాశారు. దర్శకుడు రాహుల్ రవీంద్రన్, రష్మిక, దీక్షిత్, అను ఇమాన్యుయల్ కి ప్రేమాభినందనలు తెలిపారు. విజయ్ రష్మికల పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబోలో వస్తున్న పెద్ది నుంచి తాజా అప్డేట్ వచ్చింది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి సోషల్ మీడియాలో దుమ్మురేపింది. బీడీ తాగుతూ హుక్ స్టెప్ వేస్తున్న చరణ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మార్చి 27, 2026న గ్రాండ్ గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో భావోద్వేగ క్షణాన్ని గుర్తు చేసుకున్నారు. కర్ణ సినిమాలో మలరే మౌనమా పాట రికార్డింగ్ సందర్భంగా బాలుగారు గొంతు సమస్య ఉన్నప్పటికీ రాత్రి 11:30 వరకు పాడారని చెప్పారు. ఆ పాట రికార్డ్ అయ్యాక దర్శకుడి ముందు మోకాళ్లపై కూర్చుని, ఇది అరుదైన పుష్పం లాంటిది, దయచేసి అశ్లీలత లేకుండా చిత్రీకరించండి అని అభ్యర్థించారని చెప్పారు. ఈ సంఘటనను చెబుతూ విద్యాసాగర్ భావోద్వేగానికి లోనయ్యారు. జోజు జార్జ్ హీరోగా నటించి దర్శకత్వం వహించిన మలయాళ సినిమా పని ప్రస్తుతం సోనీ లీవ్లో స్ట్రీమింగ్ అవుతుంది. గత ఏడాది అక్టోబర్లో రిలీజ్ అయి 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంది. కథలో గ్యాంగ్స్టర్ గిరి తన భార్యపై జరిగిన దారుణానికి ప్రతీకారం తీర్చుకోవడం చూపించారు. హింసాత్మక సన్నివేశాలు ఉన్నందున ఫ్యామిలీతో కాకుండా ఒంటరిగా చూడమని సూచన. జబర్దస్త్ ఫేమ్ అదిరే అభి ఇప్పుడు దర్శకుడిగా మారారు. ఆయన దర్శకత్వంలో రాజ్ తరుణ్, ఖుషిత్ జంటగా నటించిన చిరంజీవ ఈ నెల 7న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అభి మాట్లాడుతూ, హైపర్ ఆది చిన్న సీన్ కైనా రెడీగా ఉంటాడు, కానీ స్నేహాన్ని ఉపయోగించుకోవడం ఇష్టం లేదు అన్నారు. అభి సమాధానం ఆయన ఆలోచనాత్మక వైపు చూపించింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటించిన పీరియడ్ డ్రామా కాంతా ట్రైలర్ విడుదలై అద్భుత స్పందన అందుకుంది. దుల్కర్ పోషించిన టీకే మహదేవన్ అనే సూపర్ స్టార్ తన గురువు దర్శకుడు అయ్యా సముద్రకాని మధ్య అహంకారాల పోరును చూపించే కథ ఇది. గురు శిష్య సంబంధాల లోతు, అహంకారాల మధ్య తగవు, ప్రేమ కోణం అన్నీ కలిపిన ఎమోషనల్ పీరియడ్ డ్రామా ఇది. స్పిరిట్ మీడియా, వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 14న రిలీజ్ కానుంది. ది గర్ల్ ఫ్రెండ్ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ తన భార్య చిన్మయ్ గురించి మాట్లాడుతూ, మీటూ ఉద్యమం తర్వాత ఆమె కెరీర్ దెబ్బతిందని చెప్పారు. ఆమె తన అనుభవం చెప్పిన తర్వాత 6-7 సంవత్సరాలు పెద్దగా వర్క్ రాలేదు. తమిళంలో డబ్బింగ్ కూడా ఆపేశారు, కానీ ఆమె ధైర్యంగా నిలబడ్డారు. అదే ఆమె గర్వకారణమని రాహుల్ చెప్పారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇవన్నీ వాటి మూవీ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.